ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకి క్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని 21వ వచనంలో చెప్పబడినటువంటి మాటను మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులను నింపుదునని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఒక చిన్న వచనంలోనే చాలా ఆంతర్యం, చాలా అర్థవంతమైనటువంటి విషయాలు, దేవుని యొక్క నిగూఢమైన సత్యాలు దాగి ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించితే చాలంట, వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడంట. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను గైకొనటం, దేవుని చిత్తం చేయటం. అబ్రహాము దేవునిని నమ్మారో అది అతనికి నీతిగా ఎంచబడెను. అతడు గొప్ప ఆస్తికర్తగా, ఐశ్వర్యవంతుడిగా మార్చబడినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. దావీదు దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తి కనుక గొర్రెల దొడ్డులో ఉండవలసినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే అతన్ని రాజుగా చేశాడు, ఐశ్వర్యవంతుడిగా దేవుడు చేశాడు. సోదరులారా, ఈ రాత్రి వేళ నేను మీతో ఇది వాక్యాన్ని నేను తెలియజేస్తుంది ఏంటంటే, దేవుని ప్రేమించటం మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని కొరకు ఏదైనా చేస్తారు. ఒక వ్యక్తి అయితే పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు దగ్గరికి వచ్చి యేసు పాదాల దగ్గర కూర్చొని కన్నీరు మునిర ఏడ్చి తన కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడిపింది, తన కురులతో ఆయన పాదాలను శుభ్రం చేసింది. అలాగే తన ఒక జటామాంసి, అత్తరు జటామాంసి ఒకటి తీసుకొని వచ్చి సుగంధం కలిగినటువంటి పర్ఫ్యూమ్ తీసుకొని వచ్చి పగలగొట్టి యేసు క్రీస్తు కొరకు పాదాలకు రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, ఈమె మంచిది కాదు, ఈమె గురించి యేసయ్యకి తెలుసో తెలియదు అనే రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. అక్కడ యేసు ప్రభు అంటాడు, సిమోను, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నాకు తలంటలేదు, కానీ ఈమె వచ్చిన కాడి నుండి కూడా తను నన్ను ప్రేమించటం, నన్ను విడిచిపెట్టలేదు. కనుక ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన దోషములు క్షమించబడినవని రాయబడి ఉంది. దేవుని ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోగలిగితే ప్రియ సోదరులారా, దోషములైన అతిక్రమములైన ప్రభు క్షమించి శుద్ధినిగా చేయుటకు దేవుడు శక్తి గలవాడని ఇలా త్రోగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సోదరులారా, దేవుని ప్రేమించడంలో గొప్ప ఐశ్వర్యం ఉంది, ఆశీర్వాదం ఉన్నది. వారి నిధులను నింపుతానంటున్నాడు. చూడండి, నిధులంటే ఖాళీ ఉన్న వాటిని నింపేవాడు ఆయన.